అందరికి వందనాలు. ప్రైజ్‌లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం పేరు చదువుకుందాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలం అధికము. ఇలాగ వారు మీకు పూర్వకాలంలో ప్రవక్తలు హింసించిరి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే పిల్లలు. పరలోకము మా తండ్రి, నీకు పాదస్తున్న ప్రభువా, ఈ యొక్క సమయంలో తండ్రి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా సంఘానికి వచ్చి బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్లో తండ్రి జైల్వర్ మిస్ ద్వారా ఎవరైతే నీ బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే వింటూ ఉన్నారో తండ్రి, వాళ్ళు మీరు దీవించండి, నీ కృపలో భద్రపరచండి. సంఘానికి వచ్చి ప్రతి ఒక్కరిని దీవించండి నైనా, నీ కృపలో భద్రపరిచి నైనా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి ముందుకు నడిపి సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగం మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి మళ్ళా నేను చదువుతాను పిల్లరా. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. నిజంగా మనం చూస్తే పిల్లరా, ప్రభు ప్రేమని తెలిసిన ప్రతి ఒక్కరూ, రక్షణ ప్రతి ఒక్కరూ, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మనం మర్చిపోవద్దు. యేసుక్రీస్తు ప్రభు స్వయంగా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11వ వచనము తేటగా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకంలో మనకు ప్రభుని బట్టి ఆయన ప్రజలకు సేవకులైన, విశ్వాసులైన, ప్రభు ప్రేమను తెలుసు ప్రతి ఒక్కరికి శ్రమలు రావచ్చు. నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలకు కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు వచ్చినప్పుడు మనం కుమిలిపోవద్దు, బాధపడదు. కానీ ఆ శ్రమలో కూడా దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా మనం జీవించాలి పిల్లరా. నిజంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసు ప్రతి ఒక్కరూ గుర్తించాలనంటే, ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి దేవుని యొక్క ప్రజలకు కొన్ని శ్రమలు వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమలు మనం కుమిలిపోవద్దు, బాధపడదు. కానీ ఆ శ్రమలను బట్టి కూడా మనం సంతోషముతో ఆ శ్రమలను మనం జయించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ, దేవుని యొక్క ప్రజలు, సేవకులైన, విశ్వాసులైన ఎప్పుడు మనం మర్చిపోదు పిల్లరా. ఆయన ప్రజలకు, ఆయన బిడ్డలకు కొన్నిసార్లు మనకు శ్రమలు వస్తూ ఉంటాయి. శ్రమలు వస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 మీరు సంతోషించండి, ఆనందించండి. పూర్వకాలమున మీ ప్రవక్తలను ఇలా హింసించిరి అని యేసుక్రీస్తు ప్రభు మీ యొక్క ప్రవక్తలను మీరు గుర్తు చేసుకోండి. అంతేకాకుండా నిజంగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ప్రజలు మనకు కొన్నిసార్లు శ్రమలు ఖచ్చితంగా అవి రావచ్చు. ఆ శ్రమలు వచ్చిన ద్వారా మనం కుమిలిపోవద్దు కానీ, బాధపడదు. కానీ ఆ శ్రమలలో మనం ప్రభుని గుర్తుపెట్టుకోవాలి. నా కోసమురా ప్రభు ఆ శిలువ మీద కొట్టబడి, సమాధి చేయబడి, 3వ రోజున ప్రభువురా శ్రమల ద్వారా వెళ్ళాడు. ఆయన బిడ్డను, ఆయన కుమార్తె కాబట్టి నేను దేవుని యొక్క బిడ్డను కాబట్టి నాకు కూడా శ్రమలు వస్తాయి. అయితే ఈ శ్రమలు వచ్చినప్పుడు నేను కుమిలిపోదును, బాధపడను. కానీ నేను ఈ శ్రమలలో ప్రభుని బట్టి, దేవుని బట్టి నేను సంతోషముతో ఉంటానని
మనం ప్రార్థన ద్వారా మనం ముందుకెళ్ళొచ్చు. కొన్నిసార్లు మనం చూస్తే దేవుని యొక్క ప్రజలకు శ్రమలొస్తున్నప్పుడు విశ్వాసములో కోల్పోతూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. కానీ నిజంగా దేవుని యొక్క ప్రజలు దేవుని కోసం జీవించాలనుకున్నప్పుడు, కొన్ని శ్రమలొచ్చినప్పుడు మనము విశ్వాసముతో దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన ప్రార్థన ద్వారా ఆ శ్రమలు మనం జయించొచ్చు. ప్రభుని గుర్తుపెట్టుకోవాల ముందు మనం. ప్రవక్తలను దేవుని యొక్క ప్రజలు శ్రమలో వెళ్లారు. అయితే అలాంటి శ్రమలు నాకొచ్చినప్పుడు నేను ధైర్యంగా ప్రభుని బట్టి నేను సంతోషిస్తాను. ఆ శ్రమలలో నేను సంతోషిస్తాను. ఈ శ్రమలు నాకెన్న తగినవి కావు. ఇవి కొన్ని రోజులే అని దేవుని యొక్క ప్రజలు విశ్వాసులైనా సరే, సేవకులైనా సరే మనకు ఖచ్చితంగా శ్రమలొస్తాయి పిల్లలు. ఆ శ్రమలొచ్చినప్పుడు మనము ప్రార్థన ద్వారా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు విశ్వాసముతో, నమ్మకముతో ప్రార్థన ద్వారా ఆ శ్రమలను మనం జయించొచ్చు పిల్లరా. ఇక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను పిల్లలు. నా నిమిత్తం జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు బిడ్డలుగా, ఆయన ప్రజలుగా ప్రభుని బట్టి కొన్నిసార్లు మనకు శ్రమలొస్తాయి. ఆ శ్రమలొచ్చినప్పుడు మనం కుమిలిపోవద్దు, బాధపడదు. కానీ ఆ శ్రమలను బట్టి మనము సంతోషించాలి. అనేక 12వ వచనం చదువుతాను పిల్లలు. సంతోషించండి, ఆనందించండి. పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వకాలమందు ప్రవక్తలను హింసించిరి. నిజంగా మనం చూస్తే మరి పరలోకమందు మరి మన యొక్క ఆహ్, ఆహ్, ఆ ప్రవక్తలను మీరు ప్రవక్తలను హింసించి వాళ్ళు మీకు మాదిరి ఉంచుకోండని యేసుక్రీస్తు ప్రభు నిజంగా ప్రభు ఆయన వాక్యం ద్వారా తన ప్రజలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు పిల్లరా ఎవరైనా సేవకులైనా, విశ్వాసులైనా దేవుని యొక్క దేవుని యొక్క ప్రజలుగా మనము కొన్నిసార్లు మనకు శ్రమలొస్తూ ఉన్నప్పుడు, శ్రమలు నానా విధంగా రకరకాల శ్రమలు రావచ్చు పిల్లరా. ఒక్క శ్రమని మనం చెప్పలేము. కానీ మనం ఎప్పుడు గూడా ఆ శ్రమలొచ్చినప్పుడు మనం ప్రభుని గుర్తుపెట్టుకోవాలి. ప్రవక్తలను గుర్తుపెట్టుకోవాలి. ఆ శ్రమలో మనం సంతోషిస్తూ, మనము ప్రార్థన ద్వారా ఆ శ్రమలు మనం జయించొచ్చు పిల్లలు. నిజంగా మనం చూస్తే ఎంతోమంది సేవకులు గాని, విశ్వాసులు గాని, ప్రభు ప్రజలుగా ఆయన సంఘానికి శ్రమలొచ్చినప్పుడు, ఆ శ్రమలో గూడా మనము సంతోషించాలి పిల్లలు. ఈరోజు దేవుని యొక్క ప్రజలకు ఖచ్చితంగా శ్రమలొస్తాయి. ఎందుకంటే ప్రభుకొచ్చిన శ్రమలు, తన ప్రవక్తలకొచ్చిన శ్రమలు, తన యందు విశ్వాసం ఉంచిన రక్షణ ప్రతి ఒక్కరికి ప్రభుని బట్టి మనకు శ్రమలొస్తాయి. వచ్చినప్పుడు ఆ శ్రమల ద్వారా గూడా మనం సంతోషించాలి. మనం ఆనందించాలి. మనం ప్రభుని గుర్తుపెట్టుకొని, ప్రవక్తలను గుర్తుపెట్టుకొని, ఆ శ్రమలను ప్రార్థన ద్వారా ఆ శ్రమలను మనము జయించవచ్చు పిల్లలు. చూడండి ఒక వచనం నేను చదువుతాను. కీర్తనలు పిల్లరా 120 అధ్యాయం మొదటి వచనం నేను చదువుతాను కీర్తనలు. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఇక్కడ మనం చూస్తే మరి ఈ కీర్తన గ్రంథం 120 కీర్తన మొదటి వచనం మనం చూస్తాం పిల్ల. నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టితిని. ఆయన నాకు ఉత్తరమిచ్చెను. మనం చూస్తే మనం శ్రమలొచ్చినప్పుడు కుమిలిపోదు, బాధపడదు. కానీ ఆ శ్రమలలో ప్రభు పాద సన్నిధికెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. ఎలాంటి శ్రమలొచ్చినా పిల్లలు ఈరోజు శ్రమలు సేవకులకైనా, విశ్వాసులకైనా కొన్ని మనకు శ్రమలొచ్చినప్పుడు మనం ఎప్పుడు గుర్తించాలా దేవుని యొక్క ప్రజలుగా. శ్రమలంటే కొన్నిసార్లు మనకు అనారోగ్యము రావచ్చు. కొన్నిసార్లు, కొన్నిసార్లు ఫైనాన్స్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కొన్నిసార్లు
ఇతరులు మనల్ని హింసించొచ్చు. ఇతరులు మన కోసము చెడుగా మాట్లాడుతుండొచ్చు. రకరకాలుగా శ్రమలు దేవుని ప్రజలకు రావచ్చు. మరి ఇలాంటివి వచ్చినప్పుడు ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నా ప్రభువుకు శ్రమలొచ్చినాయి. నా ప్రవక్తలకు శ్రమలొచ్చినాయి. ఈరోజు ప్రభు బిడ్డలుగా నాకురా శ్రమలొస్తుండొచ్చు గానీ, ఆ శ్రమల దగ్గర గూడా ఆ శ్రమలో గూడా నేను ప్రభు పాదాలకెళ్ళి ప్రార్థన చేస్తాను. ఆ శ్రమలో గూడా నేను సంతోషిస్తాను. నేను ప్రభుని గుర్తు చేసుకుంటాను. ప్రవక్తలను గుర్తు చేసుకుంటాను. ఆ శ్రమలొచ్చినప్పుడు, ఆ శ్రమలను నేను సంతోషిస్తాను, ఆనందిస్తాను. ఎందుకంటే ప్రభుని బట్టి నాకు ఆ శ్రమలొస్తూ ఉన్నాయి. అయినా ఆ శ్రమలను నేను సంతోషంతో స్వీకరిస్తాను. ప్రార్థన ద్వారా ఆ శ్రమలలో నుంచి నేను బయటికి రాగలుగుతాను. ఎందుకు? నా ప్రభు దగ్గరికెళ్ళి ఆ శ్రమలో వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, ఆ శ్రమలో నా ప్రార్థనలు దేవుడు ఆలకించి నాకు సహాయం చేస్తాడు. పిల్లరా, ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈరోజు సేవకులైనా సరే, విశ్వాసులైనా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు మనం మర్చిపోదు. ప్రతి ఒక్కరురా కొన్నిసార్లు మనకు శ్రమలు రావచ్చు. కొన్నిసార్లు మనకు అనారోగ్యాలు అనారోగ్య విషయంలో శరీర అనారోగ్య విషయంలో రావచ్చు. అంతేకాకుండా కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బంది మనకుండొచ్చు. కొన్నిసార్లు ఇతరుల వల్ల మనల్ని ఎవరైనా నిందించొచ్చు. లేకపోతే ప్రభుని బట్టి మనకు రకరకాల హింసలు రావచ్చు. అయితే ఒకటి మాత్రం మర్చిపోవద్దు. నా ప్రభువురా శ్రమలో ఎళ్ళాడు. ఆయన ప్రవక్తలు శ్రమలో ఎళ్ళారు. నేను ఆయన బిడ్డ. నాకు శ్రమలొచ్చినవురా, నేను ఆ శ్రమలోరా ధైర్యంగుంటాను. నా ప్రభు పాద సన్నిధికెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థనలు ఆ శ్రమలో నా ప్రభువు నా ప్రార్థన విని నాకు జవాబిస్తాడు. కానీ నేనెప్పుడూరా భయపడను. ధైర్యంగుంటాను. ఆ శ్రమల నుంచి కూడా నా దేవుడు విడిపిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. నిజంగా నేను ఏ విషయంలో భయపడేదని దేవునికి ప్రజలుగా మనం ఆ ధైర్యముతో ప్రభు పాద సన్నిధికెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ శ్రమలురా హ్మ్, దేవుడు ఆ శ్రమల నుంచి కూడా మనలను విడిపిస్తాడు పిల్లరా. నిజంగా మనం చూస్తే పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదువుకొని మనము ముగించుకుందాం పిల్లలు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. పిల్లరా, ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరికి సేవకులైనా సరే, విశ్వాసులైనా కొన్నిసార్లు శ్రమలొచ్చినప్పుడు మనం ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నా ప్రభుకు శ్రమలొచ్చినాయి. నేను ఆయన కుమార్తె, ఆయన కుమారుడిని. అయితే నాకు కొన్ని శ్రమలొచ్చినా, ఆ శ్రమల దగ్గరెళ్లి ఆ శ్రమలొచ్చినప్పుడు నేను భయపడను గానీ, నా ప్రభు పాసనకెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. ఆ శ్రమల నుంచి నన్ను దేవుడు విడిపించగల ఆయన శక్తిమంతుడు. ఆయన నాకు సహాయం చేస్తాడు. కానీ నీ శ్రమలొచ్చినాయని చెప్పేసి నేను దిగులు పడను, కుమిలిపోను. ఈ శ్రమలు నాకెన్న తగినవి కావు. నాకు దేవుడు సహాయం చేస్తాడని మనం ఎప్పుడైతే ధైర్యంతో, విశ్వాసంతో ఉంటామో, నమ్మకంగా ఉంటామో హ్మ్. నిజంగా లోకాన్ని మనం ఈ శ్రమలో గూడా దేవుడు మనకు జయించనీకే ఆ శక్తి మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే 12వ వచనం సంతోషించండి శ్రమలొచ్చినప్పుడు. ప్రభుని బట్టి మనకు శ్రమలొచ్చినప్పుడు, ఆ శ్రమలో మనము, ఆ కష్టాలు, ఆ రోగాలు, ఆ పైనస్వాలు, ఆర్థిక ఇబ్బందులు, రకరకాల శ్రమలొచ్చినప్పుడు సేవకులైన సరే, విశ్వాసులైన ఆ శ్రమలొచ్చినప్పుడు ఆ శ్రమలో మనం ఏం చేయాలంటే సంతోషించాల. ఆనందించాలి. నిజంగా మనం చూస్తే సంతోషించండి, ఆనందించండి. పరలోకమందున మీ ఫలము అధికమగును. దేవుని రాజ్యములో మనం సమకూర్చుకోవాలి. అలాంటి శ్రమలొచ్చినప్పుడు మనం చూస్తున్నాం. నిజంగా మనం చూస్తే వారు మీకు పూర్వకాలం ప్రవక్తలు హింసించి దేవుని యొక్క ప్రజల్ని కూడా ప్రభును హింసించారు. ప్రవక్తలను హింసించారు.
ఇప్పుడు ఈరోజు దేవుని యొక్క ప్రజల ప్రేమను, ప్రభు ప్రేమను తెలుసు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరికి కూడా సేవకులైన, విశ్వాసులైన మనకు కూడా శ్రమలొస్తాయి పిల్లరా. ఆ శ్రమలొచ్చినప్పుడు మనం సంతోషించాలి, ఆనందించాల. మన ఫలము పరలోకమందు అవుతాయి. ఆ శ్రమలొచ్చినప్పుడు ప్రవక్తలు మనం గుర్తు చేసుకోవాల. నా ప్రభును హింసించారు. మా ప్రవక్తలను హింసించారు. మా సేవకులను హింసించారు. ఇలాంటి శ్రమలురా వాళ్ళు వెళ్ళారు. నేనురా ఈ శ్రమలొచ్చినా భయపడదు కానీ, ఆ శ్రమలురా నా ప్రభు పాదసన్నిధికెళ్ళి నేను ప్రార్థన చేస్తాను. ఆ శ్రమలురా నాకు ప్రభుకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు సాయం చేస్తాడు అని ఎవరైతే మరి ధైర్యంగా ప్రభు కోసం నిలబడతామో, ఇవన్నీ జయిస్తాం విశ్వాసముతో, ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు పిల్లలు. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాం కాబట్టి పిల్లరా, నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు మనం ఎప్పుడు మనము మర్చిపోదు పిల్లరా. ఈరోజు సేవకులైనా సరే, విశ్వాసులైనా ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరికి శ్రమలొస్తాయి పిల్లరా. మరి ఆ శ్రమలొచ్చినప్పుడు కుమిలిపోవద్దు, బాధపడొద్దు పిల్లరా. శ్రమలొచ్చినప్పుడు ప్రభు పాదసన్నిధికెళ్ళి ప్రార్థన చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకోండి. సంఘానికి రండి. పరిశుద్ధత కలిగి జీవించండి. ఇంకా మీరు దేవుని కోసం నడుము కట్టుకోండి. విశ్వాసం పెంచుకోండి. వాక్యం మీద ఆధారపడండి. ప్రభు ప్రభు మీద ఎప్పుడైతే ఆధారపడతారో ప్రభు మీకు సహాయము చేస్తాడు పిల్లరా. అంత గొప్ప దేవుడు పిల్లరా. నిజంగా మనం చూస్తే ఎంతోమంది క్రైస్తవులు పిల్లరా, ఎంతోమంది మనం చూస్తే శ్రమలొస్తే నాకెందుకు పెట్టాడు దేవుడని కొంతమంది సణుగుతూ ఉంటారు, గునుగుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రజలకు అవి తగ్గని పిల్లరా. పిల్లరా, దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా ప్రభువే చెప్పాడు, నా నిమిత్తము జనులు మేము నిందించి, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. పూర్వం అందరూ మీ ప్రవక్తలను హింసించేది. నిజంగా మనం అలాంటి శ్రమలు మనకి ఇంకెక్కువ రాలేవు పిల్లరా. ఈరోజు చిన్న చిన్న కొంచెం అనారోగ్యం బాగాలేకపోతే శరీర బలహీనత ఎంతో బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు లేకపోతే బాధపడుతూ ఉంటారు. మన ఇంట్లో ఏదైనా అనుకోకుండా సంఘటన జరిగితే బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న ఆ శ్రమలకే మనము ఎవరో మనం నిందిస్తే మనం ఎంతో బాధపడతాము. పిల్లరా, ఇవన్నీ చిన్న చిన్నయి శ్రమలు పిల్లరా. కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ప్రభుని మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రభు దగ్గరికెళ్ళి ప్రార్థన చేసుకోండి. ఆ శ్రమలో మీరు సంతోషించండి. ఆ శ్రమలో నువ్వు ప్రభు దగ్గరికెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆ శ్రమల నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. కానీ శ్రమలొచ్చినని చెప్పేసి మనము కుమిలిపోదు, బాధపడదు కాదు. మన విశ్వాసాన్ని మనము పెంచుకోవాలి పిల్లరా. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి నిజంగా మనం చూస్తే దేవుని యొక్క ప్రజలు, సేవకులైనా సరే, విశ్వాసులైనా సరే, దేవుని యొక్క ప్రజలు యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి, హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించండి. ఇలా ఈరోజు మనం చూస్తే ప్రభుని బట్టి, ప్రభు ప్రేమను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ విశ్వాసులైన, సేవకులైన కొద్ది శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలను మనము సంతోషించాలి, ఆనందించాలా. లోకం శాశ్వతం కాదు పిల్లరా. ప్రభుని బట్టి అలాంటి శ్రమలు మనకొస్తే మనం ప్రార్థన ద్వారా, దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా, విశ్వాసం ద్వారా ఆ శ్రమలు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ శ్రమల నుంచి దేవుడు మనను విడిపించి మనకు సహాయం చేస్తాడు. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక పిల్లరా. అందరం కళ్ళు మూసుకుని అయితే మనము ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మన తండ్రి, నీకు పాదస్తులు వస్తున్నాం ప్రభువా. నైనా జేఎల్వన్ మినిస్ట్రీ ద్వారా సంఘం కోసం బిడ్డలందరిని దీవించండి. యూట్యూబ్లో తండ్రి నీ ప్రజలు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, లేకపోతే వింటున్నారో వాళ్ళని మీరు దీవించండి. నీ కృపలో భద్రపరచండి ప్రభువా. ఎవరైతే శ్రమలో వెళ్తున్నారో తండ్రి, వాళ్ళందరినీ మీరు కాపాడండి, సహాయం చేయ కృప చూపించి విన్న వాక్యాన్ని నీరు కట్టి సహాయం చేయండి.
నీ బిడ్డలను అందరిని దీవించమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, అంతేకాకుండా మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి. 2 దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదవండి. 3 మీ సంఘానికి వస్తూ ఉండండి. అంతేకాకుండా మనం పరిశుద్ధత కలిగి కూడా జీవిస్తూ ఉండాలా. కొద్ది శ్రమలొచ్చినప్పుడు ప్రభు కోసము మనం నిలబడి విశ్వాసంతో జయిస్తూ ఉండాలా. అంతేకాకుండా మన అవసరతలో మనం ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. థాంక్ యూ.